గంగాజలాన్ని తీసుకుంటూ ఆ పవిత్రమైన దీక్షతో ఈ స్వామివారి తనకి అతని వయస్సుతో కూడా మించి ఎంతో వైభవంగా చేస్తున్నారు. ఎంతో మంది ప్రధానమంత్రులు వచ్చినప్పటికీ మన మనం కూడా సాధించలేకపోయాం. అలాంటి పవిత్రమైన కార్యక్రమాన్ని మన మోడీ గారి ద్వారా ఈ కార్యక్రమం జరిపించబడుతున్నదంటే రాముల వారు తన కోసమే పుట్టినట్టుగా ఆయనకైతే చేయించుకోవాలనేటట్టుగా భాగ్యం మనందరికీ ఆయనకి కలిగింది. అలాంటి పవిత్రమైన కార్యక్రమంలో చేసుకునే కార్యక్రమం అందరూ అక్కడికి వెళ్ళాలంటే అవకాశం లేని, అందుకని రేపు వచ్చే 24వ తారీఖు నుంచి ఈ కార్యక్రమాల్లో మనందరం పాల్గొనడానికి కానీ వెళ్ళి అక్కడ తెగించడానికి కానీ మనం చేయొచ్చు. కానీ ఈ ఒక్కరోజు మాత్రం వెళ్ళడానికైతే అవకాశం లేదని, ఇలాంటి అవకాశాన్ని మీ ఇళ్లలోనే చేసుకోవడానికి మనకు అవకాశం ఇచ్చారు. అలాంటి అయోధ్య రాముడు చాలా గొప్పవారుగా, రాముల వారి తండ్రికి తల్లికి మించిన తనయుగా మంచి పేరులకు, తల్లి మాటకి తండ్రి మాటకి అన్నదమ్ముల మాటకి ఏ మాటకి కూడా జవదాటకుండా కుటుంబమే నా సర్వస్వమని, తల్లి తండ్రినే నా దైవమని భావించుకుంటూ గురువులే నా దైవమని భావించి వారు చెప్పే ప్రతి అడుగుజాడల్లోని కూడా రాముల వారు గౌరవాన్ని సంపాదించుకున్నారు. అతను రాముడు అనేటువంటి వాడు దేవుడా లేకపోతే మరొకడా అని మాత్రం కాకుండా ఆయన నుంచే విజ్ఞానం మనకు కలిగింది. ఆయన నుంచే మనం ఎన్నో ధర్మాలు నేర్చుకున్నాం. ఆయన నుంచే తల్లి దగ్గర ఎలా ఉండాలి, తండ్రి దగ్గర ఎలా ఉండాలి, భార్య దగ్గర ఎలా ఉండాలి, పిల్లల దగ్గర ఎలా ఉండాలి, అన్నదమ్ముల దగ్గర ఎలా ఉండాలి, రాజ్యాన్ని ఎలా పాలించాలనేటువంటి సద్బుద్ధి రాముల వారి నుంచే మనం అందరూ నేర్చుకున్నాం. అలాంటి పవిత్రమైన అయోధ్య రాముడు గత 500 సంవత్సరాల బట్టి మనం ప్రయత్నించే అవకాశాన్ని ఈనాటికి మనం ఎంతో మంది, కొన్ని వేల మంది ఇది సాధించడానికి ప్రయత్నం చేసినా ఎంతో మంది ప్రాణాలు విడిచారు. అలాంటి ప్రాణాలు విడిచినప్పటికీ మన దీక్ష మనం గట్టిగా పొందుకున్నాం కనుక మన ఈ కార్యక్రమం చేసుకోగలిగేటట్టుగా తయారైంది. కానీ ఈ మధ్యకాలంలో ఎన్నో విధాలు మనం చేసేటువంటి కార్యక్రమంలో, చేసేటువంటి పవిత్రమైన కార్యక్రమంలో ఎందరో అనేక రకాలుగా దీన్ని ఇబ్బంది పెట్టడానికో ఏదో అలాగా ఎలాగని చెప్పి అనడానికనో ఏదో తెలుసుకుంటారు. కానీ నేను చేసే కార్యక్రమంలో దైవ కార్యక్రమాన్ని భావించుకొని జాగ్రత్తగా మీరందరూ కూడా భక్తి భావాలతో మీకు వచ్చే కీర్తనలు కానీ, రాముడి మీద కానీ, లేదా ఆంజనేయ